గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన 2023లో ఏవైతే ఎగ్జామినేషన్స్ అడిగాడో ప్రతి ఒక్కటి జనరల్ నాలెడ్జ్ సంబంధించి డిఫరెంట్ టాపిక్ వైజ్ నేను మొత్తం అని డిస్కస్ చేస్తున్నాను. మ్యాక్సిమం 5 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఆల్రెడీ నేను ఫస్ట్ పార్ట్ డిస్కస్ చేశాను, హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ప్లేలిస్ట్. ఒకవేళ మీకు పుస్తకాలు ఏవైతే బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్నాయో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి చూడండి. నా పుస్తకాల యొక్క రివ్యూ కానీ లేదంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలిసిపోతుంది. యాజ్ యూ కెన్ సీ ఐఎమ్ నేవీ రిటైర్డ్. ఇక్కడ మొత్తం ఈ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో జనరల్ నాలెడ్జ్లో ప్రతి ఒక్కటి బొమ్మలతో సహా వాటి కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. కలర్ ఫార్మాట్లో పుస్తకాలు ఉంటాయి, మీరు కావాలంటే తీసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా నేను 5th స్టాండర్డ్ వరకు కూడా కొన్ని బుక్స్ అనేవి తయారు చేయడం జరిగింది. ప్లస్ ఎస్ఎస్సికి సంబంధించిన పుస్తకాలు, ఐ హ్యావ్ ఆర్మీ టెక్నికల్ రిలేటెడ్, ప్లస్ కోస్ట్ గార్డ్ ఏదైతే ఉందో జనరల్ డ్యూటీ డొమెస్టిక్ బ్రాంచ్ సంబంధించి, ఆర్మీ జీడీ అండ్ ట్రేడ్స్మెన్ సంబంధించిన పుస్తకాలు. యూ కెన్ సీ నర్సింగ్ అసిస్టెంట్ పుస్తకాలు ఉన్నాయి. వీ హ్యావ్ నేవీ ఎంఆర్ ఎగ్జామినేషన్స్, ఆర్మీ క్లర్క్ కానీ, ఫర్దర్ మన దగ్గర ట్రేడ్స్మెన్ మేట్ ఏదైతే నేవల్ డాక్యుమెంట్ ఉందో వాటికి సంబంధించి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ జీడీ ప్రీవియస్ ఇయర్ సంబంధించి జనరల్ నాలెడ్జ్ మరి ఇంగ్లీషు, ఇవి 1-liner ఫార్మాట్లో ఉంటాయన్నమాట. మొత్తం అన్నీ నేను ఏ విధంగా అయితే డిస్కస్ చేశానో అవే వీడియోస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఇంకా ఎయిర్ ఫోర్స్ బుక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మీరు ఒక్కసారి ప్లేలిస్ట్కి వెళ్ళి ట్రై చేయండి. సో లెట్ us see ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు ఏంటి అనేది వితౌట్ వేస్టింగ్ టైం. ఇక్కడ మనం చూసినట్లయితే ట్రాన్స్ఫార్మ్ రా ఇంగ్రీడియంట్స్ టు ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఏబిసిడి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, వాటికి తగ్గట్టుగా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్లో ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ రా ఇంగ్రీడియంట్స్ని ఫినిష్ ప్రొడక్ట్స్గా చేయడం జరుగుతుందన్నమాట. స్టడీ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో అది మనం ఫుడ్ సైన్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. మాస్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఏదైతే జరుగుతుందో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రమోట్స్ ఫుడ్ సస్టైనబిలిటీ అంటే దాన్ని మనము ఫుడ్ టెక్నాలజీ అండర్లో వస్తాయన్నమాట. ఈ విధంగా ఆప్షన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డిసి ఇది అప్రూవ్ చేస్తుంది. ఏం అప్రూవ్ చేస్తుందంటే ప్రతి 5-year ప్లాన్కి ఒక ఉద్దేశం అనేది ఉంటుంది అన్నమాట, మెయిన్ మొట్టో. ఆ మొట్టోని ఫుల్ఫిల్ చేయడానికి ఎన్డిసి యొక్క పని అన్నమాట. అదేవిధంగా మానిటరీ ఇన్స్ట్రుమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ క్వాలిటేటివ్ ఇన్ నేచర్ అని చెప్పి, ఈ మానిటరీ ఇన్స్ట్రుమెంట్ ఏదిరా అంటే మోరాల్ సువాయిజన్ ఏదైతే ఉందో అది మానిటరీ ఇన్స్ట్రుమెంట్ అంట. నెక్స్ట్ ఏ ఏజ్ పైన వాళ్ళు ఇంక్లూడెడ్ వైల్ క్యాలిక్యులేటింగ్ అడల్ట్ లిటరసీ రేట్. మనందరికీ తెలిసిందే కదా, హైయెస్ట్ లిటరసీ రేట్ కేరళలో ఉంది. సో ఏ ఏజ్ పైన అంటే మినిమం అనేది 15 సంవత్సరాలు అనేది మనం చూడొచ్చు అన్నమాట. ప్రైవేట్ గూడ్స్ అంటే ఏంటి? ఏవైతే కార్లు ఉన్నాయో, క్లాత్స్, చాక్లెట్స్ డైరెక్ట్గా మనము కన్జ్యూమర్స్కు సేల్ చేస్తామో వాటిని మనం ప్రైవేట్ గూడ్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. 8వ 5-year ప్లాన్ డీలే అయిందంట. ఎందుకు డీలే అయింది అంటే అప్పుడు పొలిటికల్ అన్సర్టనిటీ అట్ ద సెంటర్ అనేది మనం చూడొచ్చు అనమాట. దానివల్ల డీలే అయిందంట. ఇప్పుడు మనం ఎకనామిక్స్ సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీకు కొద్దిగా ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, బట్ మీరు వినాలి, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేది మీకు రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఎకనామిక్స్లో లిమిటెడ్ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఓపిక్గా వినాలి. స్కీమ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ మెజర్ ఫర్ కాంప్రహెన్సివ్ రిహాబిలిటేషన్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఎవరైతే ఈ ట్రాన్స్జెండర్ పర్సన్ వెల్ఫేర్ కోసము స్కీమ్ ఉందో అది సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. వాళ్ళకి బ్రతకడానికి, వాళ్ళ ఎంటర్ప్రైజ్ పనులు చేసుకోవడానికి ఈ స్కీమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. నాబార్డ్ ఇది బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం తయారు చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లోనే వస్తుందన్నమాట. అటల్ పెన్షన్ యోజన ఏదైతే ఉందో దాని యొక్క ఏజ్ అనేది సబ్స్క్రైబ్ ఎంత ఉండాలా అంటే మినిమం ఇక్కడ 18 నుంచి 40 సంవత్సరాల లోపల ఉండాలని చెప్తుందన్నమాట.
ఎక్కువగా ఇన్ఫ్లేషన్ అని ఇండియాలో 25.2% అనేది వాజ్ మెయిన్లీ అట్రిబ్యూటెడ్ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఖరీఫ్ క్రాప్స్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. అప్పుడు 74 and 75లో మనం ఇది చూడొచ్చంట. అప్పుడు ఆ ఖరీఫ్ క్రాప్స్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయాయో ఎక్కువ ఇన్ఫ్లేషన్ అనేది రావడం జరిగిందంట. నెక్స్ట్ మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 5th ఇయర్ ప్లాన్లో. ప్రతి ఇయర్కి ఒక 5 year ప్లాన్లో ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. దేంట్లో యూనియన్ టెరిటరీలో వాజ్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ అనేది మనం చూడొచ్చు. అంటే ఇక్కడ కేంద్రపాలిత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో 2011 ప్రకారము ఎక్కువగా లక్షద్వీప్ ఐలాండ్స్లో మనం చూడొచ్చు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ ప్రకారము 2021లో ఈ నేషనల్ కమిషన్ అనేది షల్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ కంప్లైంట్స్ వేర్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ పెయిడ్ యాజ్ కన్సిడరేషన్ ఎక్సీడ్స్ అంటారు. ఇక్కడ ₹2 crore ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా మొత్తం ఏదైతే సర్వీస్ పెయిడ్ ఉందో అది పెరగకూడదంట. క్రూడ్స్ 2 కోట్ల కన్నా ఎక్కువ పెరగకూడదంట. రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పబ్లిక్ గూడ్స్ మరియు సర్వీసెస్ అండర్లో ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందరికీ తెలిసిందే. April 1, 1935 ఇనీషియల్లీ కోల్కతాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దెన్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైకి షిఫ్ట్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మనము నీతి ఆయోగ్ దేన్నైతే అనుకుంటున్నామో ఇంతకు మునుపు ప్లానింగ్ కమిషన్ అని చెప్పుకునేవాళ్ళు అనమాట. ఈ ప్లానింగ్ కమిషన్ అనేది 1950లో సెటప్ చేయడం జరిగింది. సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో ప్రొవైడ్ చేస్తున్నాయో, ఎందుకు ఈ సబ్సిడీస్ మనము గుర్తుండిపోయేలా గవర్నమెంట్ అనేది పబ్లిక్ యొక్క వెల్ఫేర్ కోసము, వాళ్ళ యొక్క బాగోగుల కోసము సబ్సిడీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోడల్ వాజ్ ఫాలోడ్ ఇన్ ద ఫస్ట్ 5 year ప్లాన్ ఏదిరా అంటే హరోల్డ్ డోమార్ అనే ఈ మోడల్ అనేది ఫాలో చేయడం జరిగింది. మొట్టమొదట 5 year ప్లాన్లో ఆయన చేసిన ఒక మోడల్ ఉంది, దాన్ని బేస్ చేసుకొని చేయడం జరిగిందనమాట. 2011 సెన్సెస్ ప్రకారము ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. లక్షద్వీప్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన ఏదైతే ఉందో ఇది మెయిన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్, వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ అండర్లో ఇది వస్తుంది. ఎందుకంటే ఎవరైతే వెనుకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ విధంగా కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా వాళ్ళని బయట అంటే ది కెన్ పర్ఫామ్ వెల్ అని చెప్పి ఈ డిఫరెంట్ ఫీల్డ్లో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. యాక్చువల్ గ్రోత్ రేట్ అనేది డ్యూరింగ్ 10th 5 year ప్లాన్ అనేది 7.6% అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ టైంలో లీస్ట్ పాపులేషన్ స్టేట్ ఏదైతే ఉందో సెన్సస్ 2017 ప్రకారము సిక్కిం అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి 5 year ప్లాన్ ఏదైతే ఉందో అది సెల్ఫ్ రిలయన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంట్రా అంటే టోటల్ ఎక్స్పోర్ట్స్లో నుంచి టోటల్ ఇంపోర్ట్స్ ఏదైతే అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి, ఇంపోర్ట్స్ తక్కువ ఉండాలి, అప్పుడే నెట్ ఎక్స్పోర్ట్స్ అనేది పాసిబిలిటీ ఉంటుందంట. ఏ స్కీము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ క్రియేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ అన్ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ యూత్కి ఇంట్రడ్యూస్ చేసిందంటే ప్రధాన్ మంత్రి రోజ్గార్ యోజన అనేది మనందరికీ తెలిసిందే. రోజ్గార్ మేళాస్ అనేది సెటప్ చేయడం జరుగుతుంది. ఆల్ బ్యాంక్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద షెడ్యూల్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం 1934 వాటిని మనము చూసినట్లయితే షెడ్యూల్ బ్యాంక్సే, కానీ సెకండ్ షెడ్యూల్లో మనము దీంట్లో మెన్షన్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ గురించి అడుగుతున్నాడు. సిల్క్ టెక్స్టైల్ ఏదైతే ఉందో అది అగ్రో బేస్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇండియాస్ ఎకానమీ ఏదైతే ఉందో అండర్ ద బ్రిటిష్ కొలోనియల్ రూల్ రిమైన్డ్ ఫండమెంటల్లీ అగ్రేరియన్ అంట. అబౌట్ హౌ మచ్ % ఆఫ్ ద కంట్రీస్ పాపులేటెడ్ డిరైవ్డ్ లైవ్లీహుడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ అగ్రికల్చర్ అంటే 85 అనమాట.
అంతేకాకుండా ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఎన్హాన్సెస్ ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించి అని చెప్పుకోవచ్చు. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే వాట్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ విల్ బీ జనరేటెడ్ బై ద అగ్రికల్చరల్ సెక్టర్ ఇన్ కేస్ when it employs additional laborers only for some time for the year like the harvest season. వాటిని మనము సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్గా చెప్పుకోవచ్చు అనమాట. సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ డిపాజిట్ అకౌంట్ ఆప్టెడ్ ఫర్ బై మెనీ హూ విష్ టు సేవ్ ఎ సర్టన్ పార్ట్ ఆఫ్ దేర్ ఎర్నింగ్స్. వాళ్ళ డబ్బుల్ని కొద్దిగా పెట్టుకుంటారంట వాటికి సంబంధించి. ద టర్మ్ టువర్డ్స్ ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ వాజ్ కాయిన్డ్ ఇన్ విచ్ 5-year ప్లాన్ అంటే 11వ ప్లాన్ 5-year ప్లాన్ ప్రకారం మనం చూడొచ్చు అనమాట. ఏ 5-year ప్లాన్ మన ఇండియాలో ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ వాజ్ ఆల్మోస్ట్ ద మేజర్ టార్గెట్స్ ఆఫ్ ద ప్లాన్ అంటే 4th 5-year ప్లాన్ ప్రకారం అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అంటే హమ్ దో హమారా దో అనింది, ఇప్పుడు హమ్ దో హమారా ఏక్ అనమాట, మన ఇద్దరము మనకు ఒకరు అని. నెక్స్ట్ ఏ స్కీము ఈ విధంగా 5 కోట్ల ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయో బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన అండర్లో మనం చూడవచ్చు అనమాట. 2011 సెన్సస్ ప్రకారము ద పాపులేషన్ డెన్సిటీ మనం చూసినట్లయితే పర్ స్క్వేర్ మీటర్ ఆఫ్ ఇండియా 382 అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కొలాటరల్ అంటే ఇది ఒక అసెట్ అనమాట, ప్లెడ్జ్డ్ బై బారోవర్ టు ఎ లెండర్ యాజ్ సెక్యూరిటీ ఫర్ ఎ లోన్ అనమాట. సో ఈ విధంగా మనము ఒక సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక లోన్ శాంక్షన్ అయ్యేటప్పుడు మనము ఇండ్లు కానీ భూమి కానీ అండర్లో పెడతాం కదా, అట్లీస్ట్ యూ కెన్ గ్రాంట్ సంథింగ్ అనమాట. ఓడిఓపి అనేది ఎయిమ్స్ టు రీప్ ద బెనిఫిట్ ఆఫ్ స్కేల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఇన్పుట్స్ అవైలింగ్ కామన్ సర్వీసెస్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. దీన్ని 1 district to 1 product అంటారనమాట. క్రెడిట్ కంట్రోల్ అనేది ఈజ్ యూజ్ టు కంట్రోల్ ద డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ మనీ, దాన్ని మనం క్రెడిట్ కంట్రోల్ అంటారనమాట. ద ప్రపోర్షన్ ఆఫ్ ఇండియాస్ జీడిపి కంట్రిబ్యూటెడ్ బై ద సెక్టార్ ఇంక్రీజ్డ్ ఇన్ ద పీరియడ్ ఫ్రమ్ 11.8% నుంచి మనము 24.6%కి మనం ఏదైతే ఉందో ఇది ఇండస్ట్రియల్గా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ ఎన్ని ఫేజెస్లో ఈ సెన్సస్ అనేది 2011 కండక్ట్ చేయడం జరిగిందంటే 2 phases అనమాట. ఇప్పుడు 2021 ఏదైతే ఉందో దాన్ని కూడా డిఫరెంట్ ఫేజెస్లో లెక్కించడం జరుగుతుందన్నమాట పాపులేషన్ కౌంటింగ్. నెక్స్ట్ మనము 2011 సెన్సస్లో తక్కువ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏదిరా అంటే బీహార్ అనమాట. అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డజంట్ ప్యాట్రనైజ్ ఈ శ్రమ్ అనేది మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంట్రా అంటే హౌస్ హోల్డ్ కన్జంప్షను, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెన్సు, నెట్ ఎక్స్పోర్ట్స్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ మనము ఒక నేషనల్ ఇన్కమ్లోకి వస్తాయి. ఇండియా పాకిస్తాన్ వార్ అనేది 4th 5-year ప్లాన్ అప్పుడు జరిగిందంట. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏ ఇయర్లో జరిగింది. రిపోర్ట్ ప్రకారము నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో లిటరసీ రేట్ అనేది ఏ విధంగా ఉంది అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మనము చూసినట్లయితే 12th 5-year ప్లాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారము ఇండియాస్ లాస్ట్ 5-year ప్లాన్గా మనం తెలుసుకోవాలి. రిట్స్ మనకు తెలుసు, మాండబస్, హెబియస్ కార్పస్, కో వారెంట్ ఇవన్నీ రిట్స్ 5 ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏ రిట్ అనేది బై వర్చ్యూ ఆఫ్ విచ్ ద కోర్ట్ డైరెక్ట్స్ ద డీటెయిన్డ్ పర్సన్ టు బీ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఇట్ టు ఎంక్వైర్ ఇన్ టు ద లీగాలిటీ ఆఫ్ ఎస్ డిటెన్షన్ అంటే హెబియస్ కార్పస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. లో సెక్స్ రేషియో ఏదైతే ఉందో యాజ్ పర్ ద సెన్సస్ 2017 ప్రకారము హర్యానాకి చాలా లోయెస్ట్ సెక్స్ రేషియో అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎన్ఆర్ఎంఎల్ఎం అనేది ఒక పావర్టీ అలివియేషన్ ప్రాజెక్టు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదేంట్రా అంటే ఎన్ఆర్ఎల్ఎం అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనమాట. నెక్స్ట్ ఒక మైక్రో ఫైనాన్స్ లోన్ ఏదైతే ఉందో దీన్ని మనము కొలాటరల్ ఫ్రీ లోన్గా గుర్తుంచుకోవాలి. ప్లస్ హౌస్ హోల్డ్ హ్యావింగ్ యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎంత ఉండాలి అంటే మినిమం ఇక్కడ మనం చూసినట్లయితే 3 లక్షలు అనేది మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనము
ద ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. అది మనం చూడొచ్చు అనమాట. ప్రతి ఒక్కటి ఇయర్లీ వాళ్ళు సబ్మిట్ చేస్తారనమాట. లాస్ట్ 5 year ప్లాన్ అనేది దట్ వాజ్ పుట్ టు ఎఫెక్ట్ ఇన్ ఇండియా. అది ఏది అంటే 12th అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రైమరీ మోటివ్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ ఎంటిటీ ఏందిరా అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ప్రాఫిట్ రావాల ప్రైమరీ వీళ్ళందరికీ అనమాట. ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఇవ్వడానికి వేటి మీద అంటే లో ఇన్కమ్ బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుందన్నమాట. బ్యాంక్ రేట్ అనేది ఏం రేట్ రా అంటే సెంట్రల్ బ్యాంక్ లెండ్స్ లోన్ టు కమర్షియల్ బ్యాంక్, వాటిని మనం బ్యాంక్ రేట్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏవైతే సెంట్రల్ బ్యాంక్ ఉందో, సో మనకు ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. సో బ్యాంక్స్కి ఇస్తుంది డబ్బులు. ఇవన్నీ రెపో రేట్ వన్ టైప్ ఆఫ్ బ్యాంక్ రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. 2011 సెన్సస్ ప్రకారము బీహార్ అనేది ఎక్కువగా పాపులేటెడ్ స్టేట్గా చెప్పుకోవచ్చు అనమాట. బట్ తక్కువగా ఉన్న లిటరేట్ స్టేట్ అనమాట. చదువు తక్కువ ఉంది, పాపులేషన్ మాత్రం ఎక్కువ ఉంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఇది ఒక ప్రీ కండిషన్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్. దేనికోసం రా అంటే ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయడం వల్ల ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇరాడికేషన్ అనేది ఈజీగా చేయొచ్చు. ఇరాడికేషన్ అంటే తగ్గించడం అన్నమాట. హైయెస్ట్ సెక్స్ రేషియో యాజ్ పర్ సెన్సస్ 2017 దేంట్లో ఉందిరా అంటే ఆడపిల్లలు ఎక్కువగా కేరళలో మనం చూడొచ్చు అనమాట. అతి తక్కువగా హర్యానా. రెవెన్యూ డెఫిసిట్ అనేది టు ఎక్సెస్ ద గవర్నమెంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓవర్ రెవెన్యూ రిసీట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. 12వ 5 year ప్లాన్ ఉద్దేశం ఏంట్రా అంటే టు అచీవ్ యాన్యువల్ యావరేజ్ ఇన్కమ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఆఫ్ 8.2% అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా వరల్డ్లో ద 5 year ప్లాన్ 1922-32 ప్రకారము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సోవియట్ యూనియన్లో ఎవరు చేశారంటే జోసెఫ్ స్టాలిన్ అనే అతను ఈ విధంగా రష్యాలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, సిచ్యువేషన్ ఇన్ విచ్ ద గవర్నమెంట్ మే స్పెండ్ అన్ ఈక్వల్ అమౌంట్ టు రెవెన్యూ ఇట్ కలెక్ట్స్. దాన్ని మనము ఎంతైతే కలెక్ట్ చేస్తున్నామో అంతే స్పెండ్ చేయాలంట. దాన్ని మనం బ్యాలెన్స్డ్ బడ్జెట్గా చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ ఫోకస్ ఆఫ్ ద ఫస్ట్ 5 year ప్లాన్ ఏంట్రా అంటే అగ్రికల్చరల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ప్రైమరీ సెక్టర్ వాటిని ఇంక్రీజ్ చేయడానికి చాలా హెల్ప్ అయిందనమాట. బర్త్ రేటు 2017లో ఎంత పర్సెంట్ ఉందంటే 20.2% అనేది మనం చూడొచ్చు అనమాట. పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ అనేది ఈజ్ మనీ దట్ ఈజ్ అవైలబుల్ ఫర్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ కోసము, స్పెండింగ్ ఆఫ్టర్ అకౌంటింగ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ మరియు సేవింగ్స్ కోసం అనేది ఇది యూజ్ చేయడం జరిగిందనమాట. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇఫ్ దెర్ ఈజ్ నీడ్ ఫర్ 4 laborers and 7 are working, then what kind of unemployment are the extra 3 laborers suffering from అంటే చూడండి, 4 పనిచేసే దగ్గర 7 మంది పనిచేస్తున్నారంట. ఇలా ఎక్కువగా పెట్టడం కూడా చాలా యూజ్లెస్. దీన్ని మనం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు అనమాట. ఇక్కడ ఈ కింది వాటిలో ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏదిరా అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది 2017లో తీసుకురావడం జరిగిందనమాట. ఇది వన్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. మైక్రో ఫైనాన్స్ లోన్స్ అనేది వాటికి కొల్లాటరల్స్ అంటే సెక్యూరిటీ అవసరం లేదంట, ఎందుకంటే తక్కువగా ఇస్తారు కాబట్టి. 2011 సెన్సస్ ప్రకారము లోయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్ అనేది ఇండియాలో రాజస్థాన్కి మనం చెప్పుకోవచ్చు. అదే 50-51 ప్రకారము ఇండస్ట్రియల్ సెక్టార్ టు జీడిపి అనేది మనం 11.8 అని తెలుసుకోవాలి. 10th 5 year ప్లాన్ ఏదైతే ఉందో 2002 నుంచి 2007 వరకు మనం చూడొచ్చు. ఈ మైక్రో ఫైనాన్స్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక ఫినాన్షియల్ సర్వీస్ అన్నమాట. ఏ సెక్టార్ అనేది రన్స్ నియర్లీ 60% ఆఫ్ డిస్పెన్సరీస్ ఇన్ ఇండియా అంటే ప్రైవేట్ సెక్టార్ అనేది మనము చూడొచ్చు అనమాట. మ్యాక్సిమం 60% డిస్పెన్సరీస్. ఇండియాలో సెన్సెస్ అనేది మనం చూసినట్లయితే ఒక దాంట్లో ఎన్పిఆర్ అనే వర్డ్ ఉంటుంది. ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటారు అనమాట. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉందో ఎన్ఎఫ్ఎస్ఏ, ఇది ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుందంటే సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ టు ఇండియాస్ రూరల్ పాపులేషన్.
గవర్నమెంట్ గూడ్స్ అనేది సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ నాట్ సోల్డ్ డైరెక్ట్లీ టు ద కన్జ్యూమర్స్. డిఫెన్స్ గూడ్స్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ పబ్లిక్ గూడ్స్ కింద వస్తాయి, కానీ వాళ్ళని డైరెక్ట్ చేయరనమాట. దట్ విల్ బీ యూస్డ్ ఫర్ ద నేషన్, దేశం కోసమే వాడతారు. ఇండియన్ ఆర్గనైజేషన్ అనేది రెస్పాన్సిబుల్ ఉందంట కలెక్టింగ్ డేటా ఆన్ పావర్టీ ఇన్ ద కంట్రీ. బీదంతరము ఎందుకు ఈ విధంగా అనేది శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది వాటి యొక్క పని అన్నమాట. ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో 1950లో 15 మార్చ్ జవహర్లాల్ నెహ్రూ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మనము నీతి ఆయోగ్ అంటారనమాట, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో నీతి ఆయోగ్ అండర్లో ఎవరు వస్తారా అంటే ఎవరైతే చైర్మన్ ఉన్నాడో మనం ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ అని చెప్పుకోవచ్చు అనమాట. స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్ బేస్ చేసుకొని రిసోర్సెస్ని పొటెన్షియల్, డెవలప్డ్ స్టాకు మరియు రిజర్వ్స్ అని 3 కేటగిరీస్లో దీన్ని ఈ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో క్లాసిఫై చేయడం జరిగిందనమాట. కరెన్సీ నోట్స్ మరియు కాయిన్స్, ఫియాట్ మనీ అని చెప్పి వాటిని మనము లీగల్ టెండర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఎక్స్పోర్ట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్, ట్రేడ్స్ అండ్ కామర్స్ ఏంట్రా అంటే ఇట్ గెట్స్ ఎక్స్పాండ్స్ అనమాట. ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద ఇయర్ ఈస్ టేకెన్ ఇన్ టు అకౌంట్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ అంటే అది 1 year అనే మినిమం పడుతుందంట. లాస్ట్ 5 year ప్లాన్ 12వ అని చెప్పుకోవచ్చు. ఏది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కాదు, దట్ డిటర్మైన్స్ ద రేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ న్యూట్రియన్స్ టు ద అట్మాస్ఫియర్ అంటున్నాడు. ఇది మనం చూసినట్లయితే పాపులేషన్ అనేది కాదు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేయడం, సపోర్టింగ్ సర్వీసెస్ ఇన్ ద మెయిన్ ఏరియాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్ ప్రొడక్షను, డొమెస్టిక్ మరియు ఫారెన్ ట్రేడ్ మరియు కామర్స్లో ఇవన్నీ ప్రొవైడ్ చేయడాన్ని ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు అనమాట. చూడండి, ట్రేడ్స్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, అగ్రికల్చరల్ ప్రొడక్షన్స్ కానీ ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. ఈ జమీందారీ అసోసియేషన్ అనేది ల్యాండ్ హోల్డర్స్ సిస్టమ్ అంటారనమాట, సొసైటీ. సో జమీందారులు అంటే ఎవరు? ల్యాండ్ హోల్డర్స్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ హ్యావ్ యాజ్ పార్టీస్ 2 or more కంట్రీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ ఎ క్రైసిస్ ఇన్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లెడ్ టు ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా 1991 ప్రకారం అని చెప్పుకోవచ్చు. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని మనందరికీ తెలిసిందే. ఐరన్ అండ్ స్టీల్ అనేది మినరల్ బేస్డ్ ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. 5th 5 year ప్లాన్ ఆఫ్ ఇండియా అనేది దేని మీద ఫోకస్ చేయడం జరిగిందంటే రిమూవల్ ఆఫ్ పావర్టీ, వాటిపైన ఫోకస్ చేయడం జరిగిందనమాట. టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ డ్యూరింగ్ అన్ అకౌంటింగ్ ఇయర్ ఈజ్ డొమెస్టిక్ ఇన్కమ్ అని తెలుసుకోవాలి. ఇండిపెండెన్స్ అప్పుడు 75% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ అనేది దీని మీద ఆధారపడి ఉంది అంటే అగ్రికల్చర్ అప్పుడే ఆధారపడి ఉండిందనమాట. అప్పుడు బాగా చేసేవాళ్ళు, ఇప్పుడు మాత్రం అంతగా పట్టించుకోవట్లే. గవర్నమెంట్ అనేది లీగలీ ఆబ్లైగ్డ్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ టు యాడ్ ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ టు పర్టికులర్ ఫుడ్స్ ఆర్ కేటగిరీస్ ఆఫ్ ఫుడ్స్. వాటిని ఏమంటారంటే ఫుడ్ ఫోర్టిఫికేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ అనేది యాడ్ ఆన్ చేయడం జరుగుతుందంట కొన్ని కేటగిరీస్లో మాత్రమే. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎన్ఐటిఐ అంటే చెప్పాను, నీతి ఆయోగ్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఏది సెకండరీ సెక్టార్ యాక్టివిటీ అంటే మనందరికీ తెలిసిందే, మైనింగ్, అగ్రికల్చరు, డైరీ ఇండస్ట్రీ ప్రైమరీ అయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది సెకండరీలోకి వస్తుంది. అట్లనే మనకి టెర్షియరీ ఉంది. సో డిఫరెంట్ సెక్టార్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఏది హైడల్ పవర్ ప్రాజెక్ట్, ఇరిగేషన్ ఈ సట్లెజ్ రివర్ బైసిన్ పైన ఉందంటే బాక్రా నంగల్ ప్రాజెక్ట్ పైన మనం చూడొచ్చు అనమాట. పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మనము వెస్ట్ మినిస్టర్ ఏదైతే ఉందో మోడలు, దాన్నే మనము పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్గా కూడా చెప్పుకోవచ్చు. ఇండస్ట్రియలిస్ట్ 1944లో టుగెదర్ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ చేయడం జరిగిందనమాట, జాయింట్ ప్రపోజల్. దేనికోసం అంటే ప్లానింగ్ ఎకానమీ అనేది ఇండియాలో ఏ విధంగా అనేది ఉండాలి అని దాన్ని బాంబేలో సెటప్ చేయడం జరిగిందంట. పీపుల్ ఇన్వాల్వ్ కావడం జరిగింది. సెక్టారు, ప్రాసెస్ ద ప్రైమరీ మెటీరియల్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్, దాన్ని మనము ఈ విధంగా సెకండరీ సెక్టార్ అని తెలుసుకోవాలి.
నెక్స్ట్ మన ఇండియాలో ఏ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఫుడ్ గ్రెయిన్స్ అదర్ ఎసెన్షియల్ కమాడిటీస్ సబ్సిడైజ్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుందంట మన పల్లెటూరులో కానీ టౌన్లలో కానీ. దాన్ని మనము పీడిఎస్ అంటారు, అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారనమాట. లోన్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. దే హ్యావ్ టు బి రిటర్న్ టు ద లెండర్ ఇన్ ఏ సర్టన్ టైమ్ ఆఫ్, దాన్ని మనము లయబిలిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం లోన్ అనేది క్రియేట్ చేసి ఒక లయబిలిటీ లేదా మనం తీసుకుంటాం అనమాట షూరిటీ కోసము. నెక్స్ట్ సమర్థ్ స్కీమ్ ఏదిరా అంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశము ఇది స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీప్లేస్మెంట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అక్రాస్ ద ఎంటైర్ టెక్స్టైల్ వాల్యూ చైన్. స్పిన్నింగ్ సంబంధించి ఎక్స్క్లూడింగ్ వీవింగ్ అనేది ఉండదంట. సో దీన్ని మనం సమర్థ్ స్కీమ్లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిక్ డెప్ట్ ఈజ్ బర్డన్సమ్ ఇఫ్ ద ఫ్యూచర్ గ్రోత్ ఇన్ అవుట్పుట్ రెడ్యూసెస్. చాలా ఇంపార్టెంట్. ద సెకండ్ మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏదిరా అంటే సెన్సస్ ప్రకారము మహారాష్ట్ర అని చెప్పుకోవచ్చు. అతి ఎక్కువగా ఉండేది బీహారు. టార్గెటెడ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది యాజ్ పర్ ద 6th 5-year ప్లాను 5.2 అని తెలుసుకోవాలి పర్సంటేజ్. నెట్ వర్త్ అంటే ఏంట్రా అంటే అసెట్స్ మైనస్ లయబిలిటీస్నే మనం నెట్ వర్త్గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఫ్యుగేటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అంటే 2018లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది మెజర్స్ టు డిటర్ ఫ్యుగేటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఫ్రమ్ evading the process of law in India by staying outside the jurisdiction of Indian courts. దానికోసం దీన్ని ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ద కంట్రీ ఈజ్ మెజర్డ్ బై ద డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. దాన్ని మనం ఎకనామిక్ స్ట్రెంగ్త్గా చెప్పుకోవచ్చు. ఏ యాక్టివిటీ అనేది టెర్షరీ సెక్టార్లో వస్తుందంటే స్టోరింగ్ అంటే హోర్డింగ్ అన్నమాట. నెక్స్ట్ 1997-98 ప్రకారం చూసినట్లయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ప్రాక్టీస్ ఆఫ్ షోయింగ్ బడ్జెట్ డెఫిసిట్ అనేది మనం డిస్కంటిన్యూ అవ్వడం జరిగిందనమాట. ఒక నేషన్ అనేది పాజిటివ్ నెట్ ఎక్స్పోర్ట్స్ ఎంజాయ్స్ ఎ ట్రేడ్ సర్ప్లస్ అని తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే పాజిటివ్ నెట్ ఎక్స్పోర్ట్స్ ఎంజాయ్ చేస్తాయంట, ట్రేడ్ సర్ప్లస్ ఎక్కువగా ఉంటాయి. విచ్ క్రాప్స్ బెనిఫిట్ మోర్ ఫ్రమ్ ద గ్రీన్ రెవల్యూషన్ అంటే ఫుడ్ గ్రెయిన్స్. మనందరికీ తెలిసిందే మనం తినే ఏదైతే ధాన్యాలు ఉన్నాయి చిరుధాన్యాలు చాలా ఇంపార్టెంట్. సో గ్రీన్ రెవల్యూషన్ అండర్లో చాలా హెల్ప్ అయ్యాయంట. గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది ఫుడ్ క్రాప్స్ మరియు కంట్రిబ్యూట్ ది ఇండియన్ ఎకానమీకి కూడా బాగా స్ట్రెంగ్త్ వచ్చిందనమాట. ఇది ఒక పాజిటివ్గా మనం తెలుసుకోవాలి. నేషనల్ రూరల్ ఎమర్జెన్సీ గ్యారంటీ యాక్ట్ అనేది అష్యూర్స్ హౌ మెనీ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవ్రీ ఇయర్ టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ అంటే ప్రతి ఒక్కడికి 100 రోజులు ఖచ్చితంగా ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారనమాట. అట్లే విధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ బ్యాంక్ అనేది ఇది గుజరాత్లో మనం చూడొచ్చు అనమాట. దాన్ని 74లో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఈ కామర్స్ ఎంటిటీ ఏదైతే ఉందో ఇది కంపెనీ ఇన్కార్పొరేటెడ్ యాజ్ పర్ ద ఇండియన్ కంపెనీస్ యాక్ట్ అండ్ ఇట్ షల్ అపాయింట్ ఎ నోడల్ ఆఫీసర్ టు ఎన్ష్యూర్ కంప్లయన్స్ అన్నమాట. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బ్యాక్ బోన్గా మనం గుర్తుంచుకోవాలా ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది మనము సెకండరీ సెక్టార్ అని తెలుసుకోవాలి. గ్రీన్ రెవల్యూషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంట్రా అంటే ఫుడ్ సెక్యూరిటీ ఉండాలని ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది అందరికీ తెలిసిందే. ఇది ఒక ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ అనమాట. ఏదైతే కస్టమర్స్ ఆఫ్ ద బ్యాంక్స్ కానీ మరియు అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టు కండక్ట్ ఎ రేంజ్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ త్రూ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వెబ్సైట్ నుంచి. అందుకోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ చాలా అవసరం అన్నమాట. IPR 1956 ప్రకారము సెకండ్ 5-year ప్లాన్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఇక్కడ మ్యాచెస్ చూస్తే అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది సిల్క్ టెక్స్టైల్కి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో బెల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండ్ బెల్ అన్నమాట, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీ అనేది మనము హోటల్స్ మరియు రెస్టారెంట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దట్ ఈస్ లైక్ ఐరన్ అండ్ స్టీల్ అనమాట. ఎందుకంటే ఐరన్ అండ్ స్టీల్ అనేది మినరల్సే అనమాట. 4th 5-year ప్లాన్ అనేది ఏ సంవత్సరంలో బిగిన్ అయిందిరా అంటే 1969లో బిగిన్ అయిందనమాట. ఫ్రీ ట్రేడ్ పాలసీ ఏం చెప్తుందిరా అంటే దట్ డజంట్ రెస్ట్రిక్ట్ ఇంపోర్ట్స్ ఆర్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట.
ఆర్బీఐని మనం బ్యాంకర్స్ ఆఫ్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. అదే లెండర్ ఆఫ్ ద లాస్ట్ రిసార్ట్గా చెప్పుకోవాలి. మన సెన్సెస్ ఏవైతే ఉన్నాయో 2011 ప్రకారము ఆర్ ఫ్యూచర్ దాంట్లో డిసైడ్ అయింటుంది అనమాట. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ ఓన్డ్ బై దేర్ కస్టమర్స్ అండ్ ఫాలో ద కోఆపరేటివ్ ప్రిన్సిపల్ ఆఫ్ 1 person 1 vote అని తెలుసుకోవచ్చు. ఏది ఫార్మ్స్ అన్ అసెట్ ఫర్ ఎ బ్యాంక్ అంటే ఇక్కడ మనము రిజర్వ్స్ మరియు లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఒక అసెట్ ఫర్ ఎ బ్యాంక్ అని తెలుసుకోవాలి. అగ్రికల్చరు మరియు ఫిషింగ్ అనేది ప్రైమరీ సెక్టార్లోకి వస్తాయి. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. డైరీ ఇండస్ట్రీ మన అదేవిధంగా ఏవైతే కల్టివేషన్ ఉందో వ్యవసాయం అవి కూడా. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుందా అంటే ఇక్కడ కన్జంప్షన్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా అని తెలుసుకోవాలి. ట్రేడ్ అగ్రిమెంట్ అనేది బయలాటరల్గా మనం చూడొచ్చు అనమాట. వరల్డ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ బాడీ దట్ లెండ్స్ క్యాపిటల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ వేరియస్ కంట్రీస్ అని తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని మనము డైరెక్ట్ ట్యాక్స్గా చెప్పుకోవచ్చు అనమాట. యాక్సెసిబిలిటీ మరియు అఫోర్డబిలిటీ ఏదైతే ఉందో ఇది ఇట్ ప్రొవైడ్స్ బేసిక్ హెల్త్ కేర్ టు ఆల్ అండ్ నీడ్ టు బీ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఆర్ బేసిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని తెలుసుకోవచ్చు. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో స్టాట్యూటరీ బాడీ అనమాట హైయర్ ఎడ్యుకేషన్ కోసము, విచ్ వాజ్ సెటప్ డ్యూరింగ్ ద ఫస్ట్ 5-year ప్లాన్లో దీన్ని సెటప్ చేయడం జరిగిందనమాట. సో ఈ యూజీసీనే మనకి ఈ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇఫ్ లోన్ ఎక్స్పోజర్ ఈ సపోర్టెడ్ బై కొలాటరల్ ఇట్స్ సెట్ టు బి సెక్యూర్డ్ క్రెడిట్గా చెప్పుకోవాలి. ప్లాస్టిక్ మనీ అంటే మన క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ప్లాస్టిక్ మనీ అండర్లోనే వస్తాయన్నమాట. ఎక్స్పోర్ట్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఇంపోర్ట్స్ రిజల్ట్స్ ఇన్ ట్రేడ్ సర్ప్లస్. సో ఎక్స్పోర్ట్స్ అనేది ఎక్కువగా ఉంటాయంట కంపేర్ టు ఇంపోర్ట్స్, వాటిని ట్రేడ్ సర్ప్లస్ అని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది ఇంట్రెస్ట్ పేమెంట్స్ సంబంధించిందే. డిఫెన్స్ సర్వీసెస్, సబ్సిడీస్ ఇవన్నీ నాన్ ప్లాన్ అనమాట. నెక్స్ట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొక్యూర్ చేస్తుంది కదా ఫార్మర్స్ నుంచి. సో అది మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టడానికే ట్రై చేస్తుందంట. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరైతే ఉన్నారో ఎంఎస్ స్వామినాథన్ ఇండియాలో అయితే వరల్డ్లో నార్మల్ బోర్ లాగా అనమాట. ఇక్కడ మనము 1960 నుంచి 70 వరకు గ్రీన్ రెవల్యూషన్ డీకేడ్గా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది కస్టోడియన్ ఆఫ్ కంట్రీస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్గా మనం తెలుసుకోవచ్చు. అది వెస్టెడ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజింగ్ దేర్ ఇన్వెస్ట్మెంట్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్వరణ్ సింగ్ కమిటీ అనేది మనం చూసినట్లయితే సెటప్ చేయడం జరిగింది ఇందిరాగాంధీ యొక్క హయాంలో అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ద యూజ్ ఆఫ్ హెచ్వైవి సీడ్స్ వాజ్ రెస్ట్రిక్టెడ్ టు ద మోర్ అఫ్లుయెంట్ స్టేట్స్. ఇక్కడ ఏది ఇంక్లూడ్ చేయలేదు అంటే ఆ స్టేట్ ఏదైనా అంటే కర్ణాటక. మన్రేగా ఏదైతే ఉందో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ప్రపోజ్డ్ జాబ్స్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అంటే 1/3 ఆఫ్ ద ఫ్రాక్షన్ అని తెలుసుకోవాలి. టెలిఫోన్స్, సెల్యులర్ టెలికాము, పేజరు, టెలిఫోన్ ఎక్స్చేంజ్, రాడార్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అండర్లో వస్తాయన్నమాట. గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎక్కువగా 1960లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఏ సంవత్సరంలో రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగిందంటే 95లో. అదేవిధంగా జిఎస్టీ అందరికీ తెలిసిందే 1 జూలై 2017లో లాగు కావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే 5 పెట్రోలియం గూడ్స్ అనేది పర్వ్యూ ఫర్ ద లాంగ్ టైమ్ బీయింగ్ అనేది పెట్టడం జరిగిందనమాట కన్సిడరేషన్. నెక్స్ట్ యాన్యువల్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇండియాలో 1990 నుంచి 91. అది 7th and 8th 5-year ప్లాన్ మధ్యలో ఈ యాన్యువల్ ప్రోగ్రామ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఎవర్రా వరల్డ్లో అంటే నార్మల్ బోర్ లాగు. హూ అమంగ్ ద గివెన్ ఆప్షన్స్ ద ఫంక్షన్ ఆఫ్ ద బడ్జెట్ ఈజ్ టు ప్రొవైడ్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇన్కమ్స్ మరియు ఎక్స్పెండిచర్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మనం చూడొచ్చు అంట. ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఇండియాలో వైట్ రెవల్యూషన్ని మనము ఆపరేషన్ ఫ్లడ్గా చెప్పుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఎవరిని అంటారంటే మనందరికీ తెలిసిందే, దట్ ఈస్ ఎంఎస్ వర్గీస్ కురియన్ అనమాట.
మిల్క్ సంబంధించి. నెక్స్ట్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను, 5 మంది పనిచేసే దగ్గర 7 మంది పనిచేయడం అనమాట. హూ డజంట్ హ్యావ్ ఎ జాబ్ అండ్ ఈస్ క్లియర్లీ విజిబుల్ యాజ్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నాడనమాట. నెక్స్ట్ రిస్క్ విత్ రిగార్డ్ టు గ్రీన్ రెవల్యూషన్ అంటే ఇంక్రీజ్డ్ డిస్పారిటీస్ బిట్వీన్ స్మాల్ అండ్ బిగ్ ఫార్మర్స్గా చెప్పుకోవచ్చు. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద ఫైనల్ రిసీవ్డ్స్ బై ద ఫార్మ్స్ ఇన్ ద ఎకానమీ, దాన్ని మనము చెప్పుకోవాలన్నమాట. మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఏంట్రా అంటే సెల్ఫ్ సఫిషియెంట్ అని చెప్పి తెలుసుకోవాలి. 12వ 5-year ప్లాన్ యొక్క ఉద్దేశం ఏంట్రా అంటే ఫాస్టర్, సస్టైనబుల్, మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అనమాట. నెక్స్ట్ ఒక హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఫాల్స్ బిలో ద అమౌంట్ రిక్వైర్డ్ టు సస్టైన్ బేసిక్ లివింగ్ స్టాండర్డ్స్ లైక్ ఫుడ్, షెల్టర్, హౌసింగ్, వాటిని మనం అబ్సల్యూట్ పావర్టీగా చెప్పుకోవాలన్నమాట. నాబార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్రెడిట్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఫర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఇండస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు. ఒక లిమిటేషన్ అనేది ఆపరేటింగ్ సూపర్ మార్కెట్స్కి అవసరం అన్నమాట. అంటే దే రిక్వైర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ టు స్టార్ట్ అండ్ రన్, ఖచ్చితంగా డబ్బులు ఉండాలి. ఫీమేల్ లిటరసీ రేట్ ఇండియాలో మనం చూసినట్లయితే 65.46 అనేది మనం చూడొచ్చు అన్నమాట 2017 ప్రకారము. ఎకనమిస్ట్ హ్యావ్ ఫౌండ్ దట్ ఎ పూర్ నేషన్ కెన్ ఓన్లీ ప్రోగ్రెస్ ఓన్లీ ఇఫ్ దే హ్యావ్ గుడ్ అంటే ఇండస్ట్రియల్ సెక్టర్గా తెలుసుకోవాలి. ఏ బడ్జెట్ డాక్యుమెంట్ దట్ రిలేట్స్ టు ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇన్ ద క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ ద గవర్నమెంట్, వాటిని మనము క్యాపిటల్ బడ్జెట్గా చెప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది ఎకనామిక్స్ సంబంధించి. నౌ వీ హ్యావ్ సంథింగ్ రిలేటెడ్ టు జియోగ్రఫీ రిలేటెడ్. లాటిట్యూడ్ ఏదైతే ఉందో లైన్ పాసెస్ త్రూ మిడిల్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లుయెన్సింగ్ ద క్లైమేట్ ఆఫ్ ద కంట్రీ, దాన్ని మనము ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్గా చెప్పుకోవాలి. మన ఇండియాలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సరే పాస్ అవుతుంది. ఎన్ని స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది, ఆ స్టేట్స్ ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. తమిళనాడు కోస్ట్ అనేది లార్జ్ పోర్షన్ ఆఫ్ ఇట్స్ రెయిన్ డ్యూరింగ్ ద అక్టోబరు మరియు నవంబర్ మధ్యలో చూడొచ్చు అనమాట. అరేబికా కాఫీ అనేది ఎక్కువగా మనం కర్ణాటకలో చూస్తామన్నమాట. అందుకే కాఫీ కర్ణాటకలో అయితే అస్సాం టీ ఎక్కువ ఫేమస్ అన్నమాట. బ్యారియర్ అంటే అక్రాస్ ఫ్లోయింగ్ వాటర్ దట్ అబ్స్ట్రక్ట్స్ డైరెక్ట్ ఆర్ రిటార్డ్ ద ఫ్లో ఆఫెన్ క్రియేటింగ్ ఏ రిజర్వాయర్, వాటిని ఏమంటారంటే డ్యామ్స్గా చెప్పుకోవాలి. ఇండియాలో డ్యూరింగ్ ద అక్టోబర్ నవంబరు విత్ ద అపారెంట్ మూమెంట్ ఆఫ్ ద సన్ టువర్డ్స్ ద సౌత్ ద ఓవర్ ద నార్దర్న్ ప్లెయిన్స్ బికమ్ వీకర్, దీన్ని మనం మాన్సూన్ ట్రఫ్గా తెలుసుకోవచ్చు. జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి, ఇవి ఒక నారో బెల్ట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ 12,000 మీటర్ల అబోవ్ వెస్టర్లీ విండ్స్ అనే ట్రోపోస్పియర్లో మనం చూడొచ్చు అనమాట. వీటి యొక్క స్పీడ్ అనేది 110 నుంచి 184 km/h అనేది మనం వింటర్లో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ అనేది మనం చూసినట్లయితే రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లీడింగ్ టు డివిజన్ ఆఫ్ ల్యాండ్ అంటారు అనమాట. అదే ఇండియా అకౌంట్స్ ఫర్ హౌ మచ్ ఆఫ్ టోటల్ వరల్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మన ఇండియా అనేది 2.4% మాత్రమే వరల్డ్లో ఉందని చెప్పి తెలుసుకోవాలి. కాల బైసాఖి, the hot weather season is also the season for localized thunderstorms associated with the violent winds, torrential downpours often accompanied by hail అన్నమాట. ఇది వెస్ట్ బెంగాల్లో కాల బైసాఖి అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అనేది టైడల్, విండ్, సోలార్, ఇవన్నీ ఏంట్రా అంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అన్నమాట. అయిపోయినాయి. ఫర్దర్ మనము ఇండియాలో ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ వాజ్ ఫ్రమ్ మిడ్ 1960 నుంచి 1970 వరకు అనమాట. లూ అనేది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనమాట. సమ్మర్లో మనము ఎక్కువ హీట్ అనేది రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా జూట్ అనేది గన్నీ బ్యాగ్స్, మ్యాట్స్, రోప్స్, యాన్, కార్పెట్ తయారు చేయడానికి మనం యూజ్ చేయడం జరుగుతుంది. మేఘాలయలో ఎక్కువగా రెయిన్ఫాల్ అనేది మనం చూసినట్లయితే చీరాపుంజి, మాసిన్రంలో మనం చూడొచ్చు అన్నమాట. అక్కడే ఖాసీ అండ్ గారో హిల్స్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ క్యాస్టర్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో గ్రోన్ బోత్ రబీ మరియు క్రాప్లో మనం ఈ క్యాస్టర్ సీడ్స్ అనేది ఎక్కువగా మనం చూడొచ్చు అన్నమాట. ఏ కంట్రీ అనేది త్రిపుర ఫ్రమ్ వెస్ట్,
నాకు సౌత్ సైడ్లో ఆక్యుపై చేస్తుంది, సరౌండ్ చేస్తుంది అంటే బంగ్లాదేశ్ అనేది త్రిపుర గ్రౌండ్గా ఉంటుందన్నమాట. ఫర్దర్ కంట్రీస్ ఆఫ్ ద విండ్స్ అని డెన్మార్క్ మనం గ్రానైట్ ఏదైతే ఉందో స్టోను కాదండి, ఇలా కామెంట్ సెక్షన్లో పెట్టండి. గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎక్కువగా హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ సంబంధించి మనం చెప్పుకోవాలి. ఎక్కువగా గ్రెయిన్స్ అనేది ఫోకస్ అన్నమాట. ఏ వాటర్ బాడీ ఇండియాని ఈ విధంగా వెస్ట్లో ఉంది అంటే అరేబియా సముద్రము, అదే మనము ఈస్ట్లో అయితే బే ఆఫ్ బెంగాల్. ఎర్త్క్వేక్ అనేది వేవ్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనం పీ వేవ్గా తెలుసుకోవాలి. సాయిల్ క్లే అంటే ఇట్స్ అ పోర్షన్ ఆఫ్ ఫైన్ పార్టికల్స్ ఈజ్ రిలేటివ్లీ హయ్యర్ ఇన్ సాయిల్, దాన్ని మనము సాయిల్ అని చెప్పి తెలుసుకోవాలి. గ్రీన్ రెవల్యూషన్ అనేది భోపాల్ లేక్ ఏదైతే ఉందో లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్గా మనము గుర్తుంచుకోవచ్చు. సౌత్ ఏషియా పార్ట్లో మనం చూడవచ్చు అనమాట. కింద సౌత్ ఏషియా అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ వాట్ హ్యాపెన్స్ అట్ ద ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటే సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేది ఏమవుతాయంటే కలిసిపోతాయంట. సో దాన్ని మనము ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్గా తెలుసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ బౌండరీ అనేది నేపాల్ తోటి షేర్ చేసుకుంది. ఒక రాష్ట్రము ఒక దేశంతో షేర్ చేసుకుంటూ ఉంటాయి. ఔటర్ ప్లానెట్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అంటున్నాడు. ఇచ్చిన ఆప్షన్ ప్రకారం అయితే సాటర్న్ అనమాట. మామూలుగా అయితే నెప్ట్యూన్ అని చెప్పి చెప్పుకోవాలి. నార్మల్ బోర్లాగ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వరల్డ్లో ఇతను అమెరికన్ అని తెలుసుకోవచ్చు. డెడ్ సీ అనేది ఇజ్రాయిల్ మరియు జోర్డాన్ తోటి స్పెసిఫిక్ ప్లేస్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఇన్ ద ఫుడ్ చైన్ ఏదా అంటే ట్రాపిక్ లెవెల్ అని తెలుసుకోవాలి. డ్వార్ఫ్ ప్లానెట్ ఏదైతే గ్రీన్ రెవల్యూషన్ ఇండియాలో 1960లో పంజాబ్లో స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ఎస్ షేప్డ్ ఓషన్ ఏదా అంటే అట్లాంటిక్ సముద్రము ఎలాంటి షేప్లో ఉంటుందంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ అట్లాంటిక్ మహాసముద్రము ఎస్ అనే సింబల్లో ఉంటుంది అనమాట. గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇండియాలో 1960 జరిగింది. హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ రైసు మరియు వీట్ అని చెప్పి రెవల్యూషన్ యొక్క ఫాదర్ ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్ అనమాట. అది వరల్డ్లో. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్స్ వాటర్ రిసోర్సెస్ అంటే ద స్టాగ్నేషన్ ఇన్ అగ్రికల్చర్ అనేది డ్యూరింగ్ ద కలోనియల్ రూల్ పర్మనెంట్లీ బ్రోకన్ బై ద గ్రీన్ రెవల్యూషన్ తోటి ఫినిష్ చేశారనమాట. ఓన్లీ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్ ఎదురా అంటే మనం పంపించేటివన్నీ ఆర్టిఫిషియల్ అని చెప్పుకోవచ్చు అనమాట. గ్రానైట్ కాదు, సెడిమెంటరీ కాదు, ఇంకేంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. కేరళలోనే లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట. గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇంపోర్ట్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ ఇండియాలో దానికి మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే మనం ఇంపోర్ట్ అవసరం ఉండదు అనమాట. హాట్ అండ్ డ్రై లోకల్ విండ్స్ దట్ బ్లోస్ ఇన్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ద మంత్స్ ఆఫ్ మే మరియు జూన్లో మనము ఏదైతే ఈ విధంగా లోకల్ విండ్స్ వస్తాయో నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ కంట్రీలో దాన్ని మనం లూగా చెప్పుకోవాలన్నమాట. సిజమం అంటే ఇది ఒక ఖరీఫ్ క్రాప్ అనమాట. నార్దర్న్ రబీ క్రాప్ ఇన్ సౌత్ ఇండియా అని మనం తెలుసుకోవచ్చు అనమాట. 2 ప్లేస్లో కూడా పండుతుంది అనమాట. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో దాన్ని మనము అరేబియన్ ఓషన్గా తెలుసుకోవాలి. ఫార్మర్స్ అనేది క్రాప్స్ యూజింగ్ ఆఫ్ సీడ్స్ హై ఈల్డింగ్ వెరైటీ ఏవైతే ఇస్తున్నాయో వాటిని వాడడం జరిగిందనమాట. ఆన్ వాట్ డస్ ద ప్రెషర్ అండ్ విండ్ సిస్టమ్ ఆఫ్ ఎనీ ఏరియా డిపెండ్ అంటే లాటిట్యూడ్ మరియు ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ప్లేస్ మీద అనమాట. ఆటమ్ సీజన్ ఇన్ ఇండియా కమ్స్ అండర్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మంత్ అంటే అక్టోబర్ నుంచి నవంబర్లో అనమాట. ఇక్కడ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది మనం చూసినట్లయితే గ్రీన్ రెవల్యూషన్ యొక్క మెయిన్ బెనిఫిట్ అనమాట. గంగోత్రి గ్లేషియర్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. గంగా నది ఆ గంగోత్రి గ్లేషియర్ నుంచి సెకండ్ ఫేజ్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇండియాలో 1970 నుంచి 80కి
మనం చూడొచ్చు అనమాట. కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ ఏంద్రా అంటే రేడియస్ ఆఫ్ ఎర్త్ అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది ఫ్రమ్ ద పోల్స్ టు ద ఈక్వేటర్గా తెలుసుకోవాలి. సో వై డస్ హైడ్రార్క్ సక్సెషన్ టేక్ ప్లేస్ అంటే వెట్లాండ్ ఏరియాస్ వల్లే ఈ హైడ్రార్క్ సక్సెషన్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఏ స్టేటు ఫస్ట్ స్టేట్ ఇండియాలో విచ్ హ్యాస్ మేడ్ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, తమిళనాడుని ఈ విధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్గా మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఏ టౌన్స్ మేఘాలయ స్టేట్ రిసీవ్స్ ద హయ్యెస్ట్ రెయిన్ఫాల్ అంటే మాసిండ్రం లేదంటే చిరపుంజి అనమాట. నెక్స్ట్ స్లాష్ అండ్ బర్న్ మెథడ్ అనేది మనం చూసినట్లయితే ఫార్మింగ్లో ఎందుకు చేస్తారా అంటే మెయిన్ ఉద్దేశము టు రీప్లెనిష్ ద ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్, వాటి యొక్క సాంద్రత పెంచడానికి. నెక్స్ట్ ఫస్ట్ లేయర్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఏదిరా అంటే తెలుసుకోవాలి. వైశాఖి అనేది అందరికీ తెలిసింది, వెస్ట్ బెంగాల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. సన్ దరిదాపు సన్ రేస్ కిందికి రావడానికి 500 సెకండ్లు అంటే నియర్ అబౌట్ 7 minutes 500 సెకండ్లు 8 minutes 20 seconds అన్నమాట. ఇది మనం చూసినట్లయితే ఈ మౌంటైన్ పాసెస్లో ఉంటారా అంటే ఇక్కడ వెస్ట్ ఇది ట్రీ ఫౌండ్ విచ్ ఈస్ కన్ఫేరస్ ఫారెస్ట్లో మనం ఈ కీకార్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ సింథటిక్ ఫర్టిలైజర్స్ అనేది సాయిల్ డిగ్రేడేషన్కి దారి తీస్తుందంట. ఎక్కువగా మనం సింథటిక్ ఫర్టిలైజర్స్ వాడకూడదు అన్నమాట, పడిపోతుంది. లోకల్ నేమ్స్ గివెన్ టు ద టోటల్ అమౌంట్ ఆఫ్ వింటర్ రెయిన్ఫాల్ అంటే మహావత్గా తెలుసుకోవచ్చు అనమాట. ఎమర్జెన్సీ వల్కనో నుంచి వచ్చి బయటకు వస్తుందో దాన్ని మనము బయటకు సడన్ అండ్ కాన్స్టెంట్ రెయిన్ఫాల్ అనేది అలాంగ్ విత్ వైలెంట్ థండర్ అండ్ లైట్నింగ్, వాటిని మనము బర్స్ట్ ఆఫ్ ద మాన్సూన్గా తెలుసుకోవచ్చు. మల్టిపుల్ క్రాపింగ్ అనేది ఎలాంటి ప్యాక్స్ అంటే దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కల్టివేటింగ్ మోర్ దాన్ వన్ క్రాప్ ఇన్ ఆల్టర్నేట్ సీజన్స్లో చేయడానికి మల్టిపుల్ క్రాపింగ్ అనేది చాలా అవసరం అన్నమాట. ఏరియా వైజు మరియు లార్జెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఏదిరా అంటే రాజస్థాన్. అదే ఏది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కాదంటే క్యాథోడ్ రేస్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కాదనమాట. నెక్స్ట్ ట్రాపికల్ సైక్లోన్స్ బే ఆఫ్ బెంగాల్ మరియు ఇండియన్ ఓషన్ నుంచి ఆరిజినేట్ అవుతాయని చెప్పి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇట్స్ వాటర్ ఇంటూ అరేబియన్ సీ అంటే నర్మదా అని చెప్పి తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం డార్మెంట్ వాల్కనోస్ ఏంట్రా అంటే ఏవైతే హ్యావ్ నాట్ ఎరప్టెడ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ బట్ మైట్ ఎరప్ట్ ఇన్ ఫ్యూచర్, అలాంటి వాల్కనోసే డార్మెంట్ వాల్కనోస్ అంటారు. నెక్స్ట్ మనము నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ఏదైతే దీన్ని మనము సెటప్ చేయడం జరిగింది 1963లో. వాళ్ళ యొక్క స్టాక్ ఆఫ్ HIV సీడ్స్, దానికి సంబంధించి మనం ఈ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ అనేది మనం చూడొచ్చు అనమాట. శ్రీలంక అనేది మనం చూసినట్లయితే సపరేటెడ్ ఫ్రమ్ ఇండియా బై ద పాక్ స్ట్రైట్ డ్యూ టు ద నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ వల్లే వింటర్ రైన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఏ ఫాలోయింగ్ ఒకేషన్స్లో ఈ విధంగా లార్జ్ డ్యామ్స్ అనేది ఈ జనరల్ హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ అనేది మనం చూడొచ్చు అంటే హిల్లీ టెరైన్స్ ఏరియాలో మనం చూడొచ్చు అనమాట. ఏ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అనేది న్యాచురల్ వస్తుంది అంటే ఎక్కువగా కాటను, జూటు, సిల్క్, ఉలెన్ టెక్స్టైల్స్, షుగరు, ఎడిబుల్ ఆయిల్ ఇవన్నీ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అనమాట, అంటే అగ్రికల్చరల్ సంబంధించి. ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ నది యొక్క ఉపనది మనము చీనాబ్ నది అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అనేది డిక్రీజ్ అవుతుంది విత్ డిక్రీజ్ ఇన్ ప్రెషర్ అనేది కరెక్ట్ స్టేట్ కాదనమాట. ఎప్పుడైతే ప్రెషర్ తగ్గుతుందో మెల్టింగ్ పాయింట్ అనేది పెరిగిపోతుంది. మనం ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ పెంచుతాం కదా, అప్పుడు మెల్టింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుంది. ఎంత తక్కువ ఉంటే తొందరగా వేడవుతుంది అనమాట. కల్టివేషన్ ఆఫ్ రబీ క్రాప్స్ మహావత్ అని చెప్పి తెలుసుకోవాలి, ఇది హెల్ప్ చేస్తుంది. అవుట్పుట్ ఆఫ్ ఫార్మింగ్ అంటే క్రాప్స్ అనేది ఫార్మింగ్
స్వామినాథన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఇతను సైంటిస్ట్ అని చెప్పుకోవాలన్నమాట. అవుటర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ కంపోజ్డ్ ఆఫ్ క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటల్ అంటే లిథోస్పియర్ అని చెప్పుకోవచ్చు. గ్రీన్ రెవల్యూషన్ ప్రొడక్షన్ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ స్టార్టెడ్ ఇన్ 1960s అది గుర్తుంచుకోండి. ఏ రాక్స్ సాలిడిఫికేషన్కి మరియు కూలింగ్ ఆఫ్ మాగ్మాకి హెల్ప్ అవుతుంది అంటే ఇగ్నిషియస్ రాక్స్ అన్నమాట. మరియు రబీ క్రాప్ ఎగ్జాంపుల్ క్యాస్టర్ సీడ్స్. సో ఈస్టర్న్ ఘాట్స్ ఏవిరా అంటే షౌరాయి మరియు జవాడి కొండలు అని చెప్పి తెలుసుకోవాలి. నెక్స్ట్ సౌండ్ వేవ్స్ అనేది ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ 20 Hz ఉంటే అవి ఇన్ఫ్రాసోనిక్, 20 నుంచి 20,000 ఉంటే ఆడిబుల్, మోర్ దాన్ 20,000 ఉంటే అవి మనము అల్ట్రాసోనిక్ అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. ఏ సీజన్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేది ఎక్కువగా మనం డామినేట్ చేస్తూ ఉంటాయంటే వింటర్ సీజన్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. సమ్మర్ క్రాపింగ్స్ అనేది ఇండియా దేవప్రయాగ భగీరథి కలిసే సంగమం ఏమంటారంటే ఆ నదులు అలకనందాదిగా కలుస్తాయి. గంగా, యమున, సరస్వతి మనం చూసినట్లయితే అలహాబాద్ దాన్నే మనము ప్రయాగరాజ్లో కలుస్తాయి అన్నమాట. నాకు మీరు కామెంట్ సెక్షన్లో రుద్రప్రయాగ్ అంటే ఏంటి, ఏ నదులు కలిస్తే రుద్రప్రయాగ్ అవుతుంది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ నార్త్ ఈస్టర్లీ విండ్స్ ఆరిజినేట్ ఫ్రమ్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఆఫ్ ద నార్దర్న్ హెమిస్ఫియర్లో మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ ఫార్మ్ ప్రాసెసెస్ అని మనం చూసినట్లయితే ఈటింగ్ అనేది ప్రాసెస్. గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎంఎస్ స్వామినాథన్ లీడ్ చేయడం జరిగింది. గ్రీన్ రెవల్యూషన్ ఇంక్రీజ్ ఈ ప్రొడక్షన్ ఆఫ్ వీట్ కోసమే. అదేవిధంగా డ్రై ల్యాండ్ దట్ లైస్ ఆన్ ద లీవార్డ్ సైడ్ ఆఫ్ ద మౌంటైన్ ఏమంటారంటే రెయిన్ షాడో ఏరియాగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది లీవార్డ్ అంటే ఆపోజిట్ టు విండ్ సైడ్ అనమాట. విండ్ ఎక్కడి నుంచి వస్తుంది, విండ్ వార్డ్ సైడ్, ఆపోజిట్ టు లీవార్డ్ సైడ్ అనమాట. వెస్ట్ బెంగాల్ అనేది బాంగ్లాదేశ్ తోటి షేర్ చేసుకుంటుంది. అదేవిధంగా వాటర్ బాడీ డస్ ద రివర్ గంగా ఫ్లో అంటే అనమాట. మెయిజ్ అనేది ఒక క్రాప్ ఫుడ్ మరియు ఫోడర్గా అంటే పశువులకు కూడా హెల్ప్ అవుతుందంట. ఇది ఖరీఫ్ క్రాప్ 21 నుంచి 27 డిగ్రీ సెంటిగ్రేడ్లో మనం చూడొచ్చు అనమాట. అది మైజ్ ఎగ్జాంపుల్ అనమాట. ఎంఎస్పి పెట్టడానికే గ్రీన్ రెవల్యూషన్ యొక్క మెయిన్ ఉద్దేశం అని తెలుసుకోవాలి. కానీ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎక్కువగా ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడానికి కానీ తక్కువ ప్రైస్ పెట్టడానికి కాదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ 100 నుంచి 120 ఏదైతే ఉందో ఇక్కడ మాన్సూన్ బిట్వీన్ డేస్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ మాన్సూన్ అనేది 100 నుంచి 120 ఉంటాయి. గ్రీన్ రెవల్యూషన్లో చీఫ్ రిక్వైర్మెంట్ ఇన్ ద యూజ్ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ఏందిరా అంటే ఫర్టిలైజర్ మరియు పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్లే ఈ విధంగా హై వెరైటీ సీడ్స్ అనేది చూసామన్నమాట. ఫ్రెష్ వాటర్ లేక్ మనం చూసినట్లయితే సాంబార్ అనేది సి సుబ్రహ్మణ్యన్ Prime Minister, as a Minister of Agriculture, had been a key person in bringing the new agricultural technology to India. Green Revolution underlo. Vegetation affected by the construction of large dams ఏ విధంగా అంటే రాట్స్ అండర్ ద ఎనర్బిక్ కండిషన్ అంటే ఆక్సిజన్ లేకుండా కుళ్ళిపోతాయంట. రైస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మీథేన్ విచ్ ఆల్సో. నెక్స్ట్ ఏది స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే లక్షద్వీప్. ఎల్ నీనో అదొక ఫినామినాన్ అనమాట. వామ్ ఓషన్ కరెంట్ దట్ ఫ్లో ఫ్రమ్ పాస్ట్ ఆఫ్ ద కోస్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ కోల్డ్ కరెంట్ ఎవ్రీ 2 to 5 years. మనం పెరువియన్ ఎవలియన్ ఎల్ నీనో అనేది మనం ఫాలోయింగ్ క్లైమేట్స్ యూ కెనాట్ గ్రో ఏ రబ్బర్ క్రాప్ అంటే పోలార్ క్లైమేట్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫుడ్ క్రాప్ మనము రైస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫుడ్ క్రాప్గా తెలుసుకోవాలి. ద సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ విచ్ కమ్ from the Arabian Sea while flowing towards the international convergence zone అంటే వెస్ట్ ఘాట్స్. వేర్ కెన్ యూ ఫైండ్ 70% ఆఫ్ ఫ్రెష్ వాటర్ సోర్స్ భూమి మీద అంటార్క్టికా దాన్నే మనం ఎస్ షేప్లో ఉంటుంది అనేది ఏ సముద్రము ఎస్ షేప్లో ఉంటుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కానీ ఇక్కడ ఫ్రెష్ వాటర్ అనేది గ్రీన్లాండ్
మౌంటైన్ రీజన్స్ ఆఫ్ వరల్డ్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి రావడం జరుగుతుంది అన్నమాట. 150 మిలియన్ కిలోమీటర్ అవే ఫ్రమ్ ద సన్ ఈజ్ అబౌట్ ద ఎర్త్. వెరీ ఇంపార్టెంట్ డిస్టెన్స్ ఇస్తున్నమాట. నెక్స్ట్ కెనాల్ అనేది ఒక ఇరిగేషన్ ప్రాసెస్గా మనం తెలుసుకోవాలి. 70% ఆఫ్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ అనేది అంటార్క్టికా, గ్రీన్లాండ్ వీటి నుంచి ఇది అలా డిస్కస్ చేసుకుంటున్నాము. గేట్స్ అనేది మౌంటైన్ నుంచే రావడం జరుగుతుంది. ఫ్రెష్ వాటర్ అక్కడ నుంచే వస్తాయన్నమాట. భూకంప మెజర్ చేయడానికి వాడడం జరుగుతుంది. అందరికీ తెలిసిందే. ఖాసీ హిల్స్లో మేఘాలయాలో మనం చూడొచ్చు అనమాట. సౌదర్న్ పార్ట్లో మనం చూడొచ్చు. ఎండోజెనిక్ ఫోర్సెస్ ఏదిరా అంటే బిల్డింగ్. ఏ కంట్రీ స్మాలెస్ట్ నేబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా అంటే భూటాన్గా తెలుసుకోవాలి. పోర్ట్ అనేది కాండ్లా మరియు గుజరాత్ ఎక్కడైతే ఉందో అక్కడ మనము ఈ యొక్క టైడల్ సంబంధించింది నార్దర్న్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా రిసీవ్స్ రెయిన్ఫాల్ ఇన్ వింటర్ డ్యూ టు వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఏ స్టేట్స్ అనేది బంగ్లాదేశ్ మరియు మయన్మార్తో దూరం అనమాట. సో ఈ విధంగా మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు చెప్పడానికి హెల్ప్ చేస్తాను. ఫస్ట్ సెకండ్ పార్ట్ చెప్పాను. సో స్పీడ్గా అయితే మీరు స్లో చేసుకోండి, బట్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. కళ్ళు మూసుకొని విన్నా కూడా అర్థమవుతాయి, బట్ యూ హ్యావ్ టు లిజన్ ప్రాపర్లీ. I hope this video help you a lot. If you want any books, you can directly call. If you have any queries, feel free to call on 766730 Thank you. This is Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy. Jai Hind.